నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా పీఎస్సీ చైర్మన్ నియామకంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు హరీష్ రావు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత మీద నిర్ణయం తీసుకునేందుకు హైకోర్టు 4 వారాల గడువిచ్చింది. ఇక కోల్కతాలో వైద్యురాలపై అత్యాచార ఘటనను నిరసిస్తూ తమ ఆందోళనలు కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు ప్రకటించారు. దేశంలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇక ఉత్తరప్రదేశ్లో అటవీ శాఖ అధికారులు మరో తోడేళ్లను బంధించారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ న్యూస్ చూసే ముందు హెడ్లైన్స్. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేకు పీఎస్సీ చైర్మన్ పదవి, పార్లమెంటరీ స్ఫూర్తికి విరుద్ధమన్న బీఆర్ఎస్. గ్రహించిన ఎమ్మెల్యేల్లో హైకోర్టు తీర్పు గుబులు, స్పీకర్కు నిర్దిష్ట గడువుతో అధికార పక్షం ఆగమాగం. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష, పన్ను వాటా 50% పెంచాలన్న హరీష్ రావు. దేశంలోకి ప్రవేశించిన మంకీ పాక్స్, ఢిల్లీలో తొలి కేసుల నిర్ధారణ. యూపీలోని భరూచ్లో చిక్కిన 5వ తోడేలు, మరో మ్యాన్ హంటర్ కోసం అధికారుల వేట. బంగాళాఖాతంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం, 3 రోజుల పాటు రాష్ట్రానికి వర్ష సూచన. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగుల వద్దకు చేరింది. త్వరలోనే 48 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో నిన్న భారీ వర్షం కురవడంతో తాలిపేరు ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. దాంతో గత 24 గంటల్లో ప్రాజెక్టు నుంచి 1,50,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు పూర్తిగా ఎత్తి 78,509 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,332 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 71 మీటర్లకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగుల వద్ద చేరింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో ఇటు అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి?
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగుల వద్దకు చేరింది. త్వరలోనే 48 అడుగులకు చేరుకుని రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలున్నాయని సిడబ్ల్యూసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో నిన్న భారీ వర్షం కురవడంతో తాలిపేరు ప్రాజెక్టు పొంగి పొర్లుతుంది. దాంతో గత 24 గంటల్లో ప్రాజెక్టు నుంచి 1,50,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు ప్రాజెక్టు 24 గేట్లు పూర్తిగా ఎత్తి 78,509 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ఫ్లో 61,332 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటి మట్టం 71 మీటర్లకు చేరుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43 అడుగులకు గాను అడుగుల వద్ద చేరుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా, భద్రాచలం ప్రమాద హెచ్చరికకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కుమార్, భద్రాచలం దగ్గర గోదావరి వరద ఉధృతి క్రమంగా పెరుగుతుంది. గత రాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపు 15-16 అడుగుల మేర పెరిగింది. మొన్న సాయంత్రం 38 అడుగుల దాకా వచ్చి క్రమంగా శాంతించింది. ఇక వరద తగ్గుతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి విపరీతమైన వర్షాల కారణంగా వరద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి బీజాపూర్, సుక్మా జిల్లాలో నిన్న భారీ వర్షాలు నమోదు కావడంతో అక్కడ ఆ వాటర్ అంతా కూడా తాలిపేరుకు వస్తుంది. తాలిపేరు కూడా ప్రమాదకర స్థాయిలో గత రాత్రి ఫ్లడ్ వచ్చింది. 1,50,000 క్యూసెక్ల ఫ్లడ్ తాలిపేరు ప్రాజెక్టుకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తారు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక 43 అడుగులు దాటి గోదావరి వరద ఉధృతి ప్రవహిస్తుంది. ప్రస్తుతం 44.20 అడుగులకు చేరుకుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. దాదాపు 9,35,000 క్యూసెక్ల వరద నీరు దిగువకు వెళ్తున్నటువంటి పరిస్థితి. చర్ల మండలంలో ఉన్నటువంటి తాలిపేరు గడిచిన 24 గంటల్లో 1,50,000 క్యూసెక్ల వరద నీరుని దిగువకు విడుదల చేశారు. మరొక 12-13 గంటల పాటు కూడా గోదావరి ఉధృతి పెరిగేటువంటి అవకాశం కనపడుతుంది. రెండో ప్రమాద హెచ్చరికను కూడా దాటుకొని పోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 48 అడుగులకు చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి చరిత్రలో లాస్ట్ 50 రోజులుగా అత్యధికమైనటువంటి వరద వచ్చింది. ఎప్పుడు కూడా మినిమం లెవెల్ 30 అడుగులకు తగ్గకుండా 25 అడుగుల నుంచి 30 అడుగుల మధ్యలో వరద ఉధృతి కొనసాగుతుంది. గోదావరి చరిత్రలో ఇంత వరద బహుశా ఎప్పుడో 60, 70, 80 ఏళ్ల కింద వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడైతే మటుకు లాస్ట్ 40-50 రోజులుగా కంటిన్యూగా గోదావరిది వరద వస్తుంది. చర్ల మండలంలో ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టును కూడా వరద ఉధృతికి తట్టుకునే విధంగా 24 గేట్లు ఎత్తి 78,500 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో పాటు ఇన్ఫ్లో కూడా 61,000 క్యూసెక్లు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం కూడా 74 అడుగులు అయితే 72 అడుగుల వరకు కూడా నీరు చేరుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎంత వరద వస్తే అంత వరదను కిందికి డిశ్చార్జ్ చేయడంతో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల గోదావరికి సంబంధించినటువంటి ఫ్లడ్ మొదటి ప్రమాద హెచ్చరికను ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రాంతాలలో హెచ్చరిక జారీ చేశారు. అప్రమత్తంగా ఉండాలని ఆ ప్రాంత ప్రజలను అలర్ట్ చేసినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గోదావరికి సంబంధించినటువంటి ఫ్లడ్ నిత్యకృత్యం. ఎప్పుడు ఆ ఫ్లడ్ కి సంబంధించినటువంటి అవగాహన ఉంటుంది ఆయా గ్రామాలలో. ఒకసారి ఫ్లడ్ అలర్ట్ ఇస్తే చాలు ప్రజలు కొద్దిగా అవగాహనతో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి కొంత అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. హెచ్చరిక కూడా జారీ చేశారు. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతంలో ఎలాంటి ప్రమాదకర సిచ్యువేషన్ లేకపోయినప్పటికీ కూడా గోదావరి వరద 48 నుంచి 50 దాకా వెళ్లేటువంటి ఆస్కారం ఉంటుందని సిడబ్ల్యూసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రోజుకి 48 అడుగులకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే 45 అడుగులు 44.2 అడుగులు అంటే మరొక 2-3 గంటల్లోనే 48 అడుగులకు చేరుకునేటువంటి అవకాశం కనపడతా ఉంది. కాబట్టి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే మటుకు చాలా ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉంటుంది. గడిచిన 50 రోజులుగా దాదాపు 5 నుంచి 6 సార్లు ఇట్లా పునరావాస కేంద్రాలకు తరలిపోవాల్సిన పరిస్థితి గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు వచ్చింది. మళ్ళీ ఇవాళ 48 దాటిన కనుక మళ్ళీ వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి శిబిరాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. మొత్తంగా గోదావరి దగ్గర ఉగ్ర గోదావరి కనిపిస్తా ఉంది. వరుసగా పెరుగుతూ వస్తుంది. నిన్న ఉన్న పెరిగింది, మళ్ళీ ఇవాళ కూడా పెరుగుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా. పాలమూరు ఎత్తిపోతలపై రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం చూపిస్తుంది. వట్టెం రిజర్వాయర్ నీట మునిగిన నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తుంది. ప్రాజెక్టులోని 2 టన్నెళ్లు పంప్ హౌస్లోకి భారీ ఎత్తున నీరు చేరింది.
పంప్ హౌస్కు విద్యుత్ కనెక్షన్ ఇస్తే తప్ప డీవాటరింగ్ పనులు చేపట్టే అవకాశం లేదు. ప్రభుత్వం నిధులిస్తే తప్ప ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు ముందుకు సాగవని అధికారులు చెబుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్ పంప్ హౌస్ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నీట మునిగిపోయింది. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న 2 సొరంగాలు పంప్ హౌస్ లోకి భారీగా నీరు చేరింది. ఆ నీటిని తోడివేసి పనులు చేపట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నప్పటికీ నిధులలేమీ ఆటంకంగా మారింది. విద్యుత్ కనెక్షన్ కు సంబంధించిన నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో డీవాటరింగ్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని అధికార వర్గాలు తెలిపాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నాగర్ కర్నూలు జిల్లా శ్రీపురం శివారులోని నాగనూరు చెరువు ఉప్పొంగడంతో పాటు ఆ చెరువు బ్యాక్ వాటర్ ఒక్కసారిగా పెరిగింది. సమీపంలోని వట్టెం రిజర్వాయర్కు నీటిని తరలించే కట్టకు గండిపడి టన్నెల్లోకి భారీగా నీరు చేరింది. అదేవిధంగా కుమ్మెర గ్రామ సమీపంలోని చెరువు వరద కూడా టన్నెల్లోకి చేరడంతో చూస్తుండగానే పంప్ హౌస్ నీట మునిగిపోయింది. దానితో పాటు 16 కిలోమీటర్ల పొడవు 9 మీటర్ల చుట్టుకొలతతో ఉన్న 2 సొరంగాలు కూడా పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఈ రెండింటిలో కలిపి మొత్తం 34 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరినట్టు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం మరింత నీరు చేరకుండా రక్షణ చర్యలు చేపట్టారు. అంతేకాకుండా పంప్ హౌస్ సొరంగాల్లో చేరిన నీటిని తోడివేసేందుకు కసరత్తు చేస్తున్నారు. కానీ ఆ పంప్ హౌస్ కు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు నిధుల్ని విడుదల చేయడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తున్నది. హౌస్ సొరంగాల్లోని వరద నీటిని తొలగించేందుకు మొత్తం 16 పంపుల్ని ఏర్పాటు చేయాలని అధికారులు భావించారు. డీవాటరింగ్ కు దాదాపు 1.5 రోజులు పడుతుందని అంటున్నారు. ఆ పనుల నిర్వహణకు 2 కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పుడు అలా కాకుండా తొలుత పంప్ హౌస్ డ్రాఫ్ట్ ట్యూబుల్లో చేరిన దాదాపు 5 నుండి 6 లక్షల క్యూబిక్ మీటర్ల వరద నీటిని అదనపు మోటార్ల ద్వారా తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఆ తర్వాత ప్రాజెక్టులోని పంపుల్ని సిద్ధం చేసి వాటి ద్వారానే టన్నెల్లోని దాదాపు 26 లక్షల క్యూబిక్ మీటర్ల వరద నీటిని తొలగించవచ్చని అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. పంపు హౌస్ కు విద్యుత్ కనెక్షన్ లేకపోవడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వాస్తవానికి పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లోని మొత్తం 4 పంపింగ్ స్టేషన్లలో ఉద్దండాపూర్ మినహా మిగిలిన 3 ఇప్పటికే సిద్ధమయ్యాయి. నార్లాపూర్ పంపింగ్ స్టేషన్లో 145 మెగావాట్ల సామర్థ్యంతో 8, ఏదుల పంపింగ్ స్టేషన్లో 9, వట్టెం పంపింగ్ స్టేషన్లో 9 పంపుల్ని ఏర్పాటు చేశారు. నార్లాపూర్ పంపింగ్ స్టేషన్లో ఇప్పటికే 2 పంపులకు విజయవంతంగా డ్రై రన్, వెట్ రన్ నిర్వహించారు. మిగిలిన ఏదుల, వట్టెం పంప్ హౌజులలోని పంపులను డ్రై రన్, వెట్ రన్ కు సిద్ధం చేశారు. కానీ ఆయా పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆ ప్రక్రియ గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్నది. వాటికి సర్వీస్ కనెక్షన్లు ఇవ్వాలంటే ఒక్కో పంపింగ్ స్టేషన్ కు దాదాపు 62 కోట్ల రూపాయల చొప్పున మొత్తంగా 124 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కోట్ల రూపాయల నిధుల కోసం ప్రతిపాదనలు పంపి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఇప్పటికీ ఎలాంటి స్పందన లేదని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కనెక్షన్లు లేకపోవడమే డీవాటరింగ్ కు ఆటంకంగా మారిందని వివరించారు. ప్రభుత్వ నిధుల్ని విడుదల చేస్తే వెంటనే విద్యుత్ కనెక్షన్ తీసుకుని డీవాటరింగ్ చేస్తామని, తద్వారా సాధ్యమైనంత త్వరగా పంప్ హౌస్ ను పునరుద్ధరించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. డీవాటరింగ్ తర్వాత మోటార్లను పరీక్షించాలన్నా తప్పకుండా విద్యుత్ కనెక్షన్ తీసుకోవాల్సిందేనని, నీట మునిగిన పంపుల్ని మళ్లీ సిద్ధం చేసేందుకు 10 నుంచి 20 రోజుల సమయం పడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే ట్రాన్స్కోకు నిధులు మళ్లించి పంపింగ్ స్టేషన్లకు సర్వీస్ కనెక్షన్ ఇప్పించాలని కోరుతున్నారు. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ శ్వేతారెడ్డి మరణించారు. లక్ష్మారెడ్డి స్వగ్రామం నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం అవంచలో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. శ్వేతారెడ్డి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ విషయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిని పాటించింది. కొన్నేళ్లుగా వస్తున్న సంప్రదాయానికి తిలోదాకలిచ్చింది. పీఏసీ చైర్మన్ పదవిని విపక్షానికి కాకుండా వలస ఎమ్మెల్యేకు ఇవ్వటం తీవ్ర దుమారం రేపుతుంది. కానీ కేంద్రంలో ఇందుకు భిన్నంగా ఈ పదవిని తీసుకుంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఒక ఫిరాయింపు ఎమ్మెల్యేకు పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడమేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ వైఖరి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా పీఏసీ చైర్మన్ పదవిని విపక్షాలకు ఇవ్వడం సాంప్రదాయం. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన కొత్తలో అంటే 2014లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పటోళ్ల కృష్ణారెడ్డిని నియమించింది. 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కు పీఏసీ చైర్మన్ గా అవకాశం ఇచ్చింది. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల సంఖ్య 6కు పడిపోయి మజ్లిస్ ఎమ్మెల్యేల సంఖ్య 7 ఉండడంతో అప్పటి అధికార పార్టీ ఆ నిర్ణయం తీసుకుంది. ఇక శాసనసభ రూల్ 250 ప్రకారం పీఏసీ నియామకం జరుగుతుంది. కమిటీ పదవీ కాలం 1 సంవత్సరం. నిబంధనల ప్రకారం మొత్తం 13 మంది సభ్యుల్లో 9 మంది శాసనసభ నుంచి, 4 శాసనమండలి నుంచి కమిటీకి ప్రాతినిధ్యం వహిస్తారు. రూల్స్ ప్రకారం సభ్యుల నుంచి నామినేషన్లు తీసుకోవడం, ఉపసంహరణ ఘట్టం ముగిసిన తర్వాత గరిష్ట సంఖ్య కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే విధిగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అలా కమిటీకి ఎన్నికైన శాసనసభ్యుల నుంచి ఒకరిని పీఏసీ చైర్మన్ గా స్పీకర్ నిర్ణయిస్తారు. కాగా గత కొన్నేళ్లుగా పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షాలకు వదిలేయడం, ఎలాంటి ఎన్నికలు లేకుండానే చైర్మన్ ఇతర సభ్యుల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈసారి అధికార పార్టీ కాంగ్రెస్ ఈ 2 పద్ధతులకు తిరోధకాలిచ్చింది. వాస్తవానికి మొన్నటి శాసనసభ సమావేశాల చివరి రోజు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ నియామకం కోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఆ తర్వాత సభ నిరవధిక వాయిదా పడింది. దీంతో మిగిలిన తతంగానికి ఆస్కారం లేకుండా పోయింది. షెడ్యూల్ ప్రకారం భారత రాష్ట్ర సమితి తరపున శాసనసభ నుంచి ఎమ్మెల్యే హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి నామినేషన్ వేశారు. శాసనమండలి నుంచి ఎమ్మెల్సీలు ఎల్ రమణ, సత్యవతి రాథోడ్ నామినేషన్ సమర్పించారు. మొత్తం 13 మంది సభ్యుల్లో ఒక చైర్మన్, 4 సభ్యులు ప్రతిపక్షం నుంచి పీఏసీకి ప్రాతినిధ్యం వహించడం ఇప్పటి వరకు అనుసరించిన విధానం. కానీ ఉన్నట్టుండి అధికార పార్టీ ప్లేటు తిరిగేసింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావుకు బదులుగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీని హఠాత్తుగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ గా నియమించింది. అయితే డిఫెక్టెడ్ ఎమ్మెల్యేల కేసులో 4 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు తేల్చి చెప్పింది. లేకపోతే తామే సుమోటోగా కేసును స్వీకరిస్తామని, మళ్లీ విచారిస్తామని కోర్టు చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే అధికార పార్టీ నిర్ణయం తీసుకోవడం రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. కాంగ్రెస్ తీరు ఢిల్లీ పార్లమెంటులో ఒకలా, ఇక్కడ మరోలా ఉందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.